ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలలో మనకొక న్యాయాధిపతి కనబడుతున్నాడు. అతని పేరు యొఫ్తా. ఇశ్రాయేలు దేశంలో మోషే కాలమయ్యాక యెహోషువ, తరువాత న్యాయాధిపతుల వ్యవస్థ నడిచింది. అంటే వాళ్ళకి తగాదాలైనా ఏదైనా తీర్పు తీర్చాలన్నా దేవుడే నిర్ణయించేవాడు న్యాయాధిపతుల్ని. అది అయిపోయిన తర్వాత రాజుల కాలం మనం చూస్తాం. సౌలు, దావీదు, సొలొమోను. ఇలా ఒక న్యాయాధిపతి మనకున్నాడు ఇశ్రాయేలీలకి. మనం చదువుకున్న భాగంలో ఆయనకి భార్య ఉన్నట్లు పిల్లలు ఉన్నట్లుగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలలో ఉంది. అయితే ఈ యొఫ్తా గిలాదీయుడు. ఆ ఊరి పేరు గిలాదు. వాళ్ళ నాన్న పేరు కూడా అదే, గిలాదే. ఊరి పేరు గిలాదు, వాళ్ళ నాన్న పేరు కూడా గిలాదు. అయితే ఈ గిలాదు అనే వాళ్ళ నాన్నకి భార్య ఉంది, పిల్లలున్నారు. భార్య కాకుండా ఒక వేశ్య ద్వారా కలిగిన కుమారుడే యొఫ్తా. కనుక సొంత భార్య వలన కలిగిన కుమారులు మాటిమాటికి యొఫ్తాని హేళన చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు వేశ్య వలన కలిగిన కుమారుడురా, మేమైతే మా గిలాదు మా నాన్న చక్కటి క్రమం కలిగిన వాడు, మా అమ్మ కూడా క్రమం కలిగింది, కానీ మీ అమ్మ వేశ్య, ఆ వేశ్య వలన కలిగిన కుమారుడు నువ్వు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కనుక మాతో మీకు స్వాస్థ్యము లేదు, వాటా లేదు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ విషయాలు విన్న యొఫ్తా చాలా కృంగిపోయేవాడు. తన జన్మే చెడిపోయిన జన్మ అన్నట్లుగా భావిస్తూ ఉండేవాడు. అయితే అతడు కృంగిన సమయంలో తన భార్య ఉంది చూసారా, ఆవిడ పేరైతే బైబిల్లో రాయలేదు, కానీ వెనకుండి అతన్ని ధైర్యపరుస్తూ ఉండేది. జన్మిచ్చింది దేవుడే గనక భర్త కృంగిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు అతన్ని ధైర్యపరుస్తూ ఉండేది. యొఫ్తా ఒక మెట్టులో దేవుడు నన్ను ఎందుకు దిక్కుమాలిన తల్లికి పుట్టించాడని దేవునినే ద్వేషించు భావం కలిగి ఉంటూ ఉండేవాడు. అయితే భార్య తనని ఎప్పుడు కూడా ధైర్యపరుస్తూ ఉండేది. నిజంగా ఈ దిక్కుమాలిన వ్యక్తికి నేను ఎందుకు భార్యనయ్యాను అని ఎన్నడూ కూడా తలంచేది కాదు. జన్మ అనేది దేవుని తీర్మానం గనక దేవుణ్ణి దూషించకూడదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో కొండ కొమ్మరివాణిని చూచి నన్ను ఎందుకు ఇట్లు నిర్మించావు, మరో మేలుకరమైన పాత్రగా చేయకూడదా అని ప్రశ్నిస్తుందా? లేదు కదా. అలాగే మన జన్మ కూడా దేవుని యొక్క అమరిక అని మనం గమనించాలి. ఆ విధంగా భర్తకు నచ్చచెప్పి ధైర్యపరిచేది. సహజంగా ఎవరో కూడా నేను ఈ తల్లిదండ్రులకు పుట్టాలి అని మనం అనుకొని పుట్టిన వారం కాదుగా. అలాగే మనమే అలాగును గనక పుట్టాల్సిన అవకాశం ఉంటే అందరూ ఇళ్లలో ఎందుకు పుడతారు? అందరూ ప్రతి ఒక్కరూ కూడా అంబానీకి కొడుకుగానో కూతురుగానో పుట్టాలి, లేదా సెలబ్రిటీలకి లేదా డబ్బున్న వాళ్ళలో పుట్టాలి అని అనుకుంటారు కదా. కనుక ఈరోజు ఉదయము మీరు ఏ కుటుంబంలో పుట్టినా కానీ అది దేవుడి నిర్ణయం. ఏ తల్లికి మీరు పుట్టాలని, ఏ తండ్రికి మీరు పుట్టాలని దేవుడు నిర్ణయించాడో అంతే తప్ప నన్ను దేవుడు డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టించలేదు, అందమైన తల్లిదండ్రులకు ఎందుకు దేవుడు నన్ను పుట్టించలేదు, నన్ను పేదవాని ఇంట్లో ఎందుకు దేవుడు పుట్టించాడు, ఇలాగున నన్ను ఎందుకు అంగవైకల్యంతో దేవుడు పుట్టించాడు అని ఆ కొండ కుమ్మరిని అడగదు కదా. అలాగే మనం కూడా అడిగేది లేదు. కనుక మన నిర్ణయాలు కాదు. మీరు ఏ దేశంలో పుట్టాలని, మీరు ఏ రాష్ట్రంలో పుట్టాలని, ఏ కుటుంబంలో పుట్టాలని, ఏ గోత్రంలో పుట్టాలని దేవుడు నిర్ణయించాడో అది అలాగే జరుగుద్ది.
మనం అనుకున్నవి ఇవి జరిగేవి కాదని గమనించాలి. యొఫ్తా అనుకున్నాడు, ఎందుకు నేను ఎలా పుట్టాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుండేవాడు. కానీ అన్ని విషయాల్లో కూడా భార్య అతనికి నచ్చజెప్తూ ధైర్యపరుస్తూ ఉండేది. ఒక్కోసారి యొఫ్తా గిలాదు కుమారులు మాటలు విని, అంటే వాళ్ళ సోదరుల మాటలు విని క్రోధముతో నిండిపోయి, ఎందాక వీరి మాటలు నేను సహించాలి, నా బలం చూపి వారిని నాశనం చేస్తాను అని అనుకునేవాడు. యొఫ్తా చాలా బలమైన వాడు. ఎంతమందినైనా కానీ జయించగలిగిన శక్తి నిజంగా దేవుడు యొఫ్తాకి ఇచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడలారా, భార్య తొలి నరహంతకుడైన కయ్యూనును గుర్తు చేసి వాని గతివలే నీవు మారగలవని హెచ్చరించేది. కయ్యూను అలాగే కోప్పడి వాళ్ళ తమ్ముడిని చంపేశాడయ్యా, దేశదిమ్మరయ్యాడయ్యా. మీ అన్నయ్యల మీద నువ్వు కోప్పడి, మీ తమ్ముళ్ళ మీద కోప్పడి, ఏదన్నా గనక వాళ్ళని కొట్టి వాళ్ళని చంపావో దేవుడు కోపం వస్తుంది, నువ్వు దేశదిమ్మరవైపోతావయ్యా. ఇలాగున యొఫ్తాని ఎక్కడికక్కడ యొఫ్తా అన్నల మీద కోపం లేకుండా, విమర్శ లేకుండా, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఈయన ఆవేశపడినా కూల్చేస్తూ ఉండేది భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, అదే గనక మరొకళ్ళైతే ఏం మాట్లాడతారు? మీ అన్నలు నేను నీచంగా దూషిస్తుంటే ఎందుకయ్యా అలా వింటూ ఉంటావు? నీ వాళ్ళనా? ఎందుకు పగ తీర్చుకోవు? ఇదిగో కర్ర తీసుకో, పద, నేను వారి కళ్ళల్లో కారం కొడతాను కనుక నువ్వు చంపేసే వాళ్ళని అన్నట్లుగా రెచ్చగొట్టే స్త్రీలు లేరా అంటే ఉన్నారు. కూల్ చేసే స్త్రీలు లేరా? ఉన్నారు. సమాధానపరిచే స్త్రీలు ఉన్నారు. రెండోది కళ్ళానికి కాలు దువ్వే స్త్రీలు కూడా లేకపోలేదు. ఈ ఇద్దరిలో మీరు ఎవరై ఉన్నారు? ఈ మార్నింగ్ వింటున్న పురుషులైనా స్త్రీలైనా కళ్ళానికి కాలు దువ్వే వారితో ఉన్నారా? లేక కూల్ చేసే ఒక విషయాన్ని కూల్ చేసి సమాధానపరిచే వారిలాగా ఉన్నారా? ఈ ఉదయకాలం ముందు గమనించమని మనవి చేస్తున్నాను. ఆదాముకు దేవుడు హవనిచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? సాటి అయినా సహాయముగా ఇచ్చాడు కదా. సాటి అయిన సహాయం అంటే తగాదాలలో సాకారని కాదు, నీతి విస్తరణలో, శాంతి స్థాపనలో అలా ఉండాలి. అనగా ఆ విషయాల్లో నువ్వు సాకారిగా ఉండాలి. నీ భర్త ఆవేశం కలిగిన వాడైతే, నిజమైనటువంటి యొఫ్తా భార్య లాంటి మనస్తత్వం కలిగిన దానివైతే ఆవేశపడకుండా నీ భర్తను కూల్ చేయాలి. అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అర్థమయ్యే రీతిలో తనకి అర్థం ఎలా వద్ది, ఏ కోణంలో చెప్తే నీ భర్త అర్థం చేసుకుంటాడో చెప్పాలి. అలాంటి జ్ఞానం మిమ్మల్ని దేవుని మీరు అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక యొఫ్తా భార్య తన భర్త వెంటుండి, యొఫ్తా ఎక్కడికి వెళ్ళినా కానీ భర్త వెనకే ఉండేది. ఎందుకంటే కొన్నిసార్లు భర్తని యొఫ్తాని తరిమారు ఆ ఊరోళ్ళు. టోబు దేశానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా భర్తను అనుసరించింది, కష్టాల్లో వెంబడించింది, భర్తను దయనిపరిచింది. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యొఫ్తా అన్నల నుండి తరిమివేయబడ్డాడు. ఒకసారి టోబు దేశానికి దాక్కోవడానికి వెళ్ళాడు. అక్కడికి అతనికి అల్లరి జనం తోడై ఏమన్నారు అంటే, అలాంటి టైంలో కూడా ఆ యొఫ్తా భార్య అక్కడ కూడా అతనితో వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం నెమ్మదిగా ఉండాలి అన్నట్లుగా సలహాలు ఇస్తూ ఉండేది. అల్లరి జనం వచ్చారు యొఫ్తా దగ్గరికి. మీ అన్నలు ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి నీకేమనిపించదా? వాళ్ళని ఎదిరించు అని అల్లరి జనం యొఫ్తాని ప్రోత్సహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యొఫ్తా భార్య అతన్ని చాలాసార్లు సముదాయించింది. అయ్యా, మనకు పగవద్దు, వాళ్ళు ఏదో రెచ్చగొడతారు, కానీ సమస్య మనకే, కనుక నువ్వు కూల్గా ఉండాలి. మన దేవుడు తగిన కాలమందు అన్ని విషయాలకి సమాధానం చెప్తారు. వాడు మాట్లాడిని, వాళ్ళు ఎగతాళికి చేయని, దేవుడు మనకంటూ ఒక టైం ఇస్తాడు. ఏమాత్రం నిరాశపడవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ వ్యవస్థలో యొఫ్తా భార్యలాగా
నీ భర్తను పట్టించుకొని అతని ఆత్మక్షేమం కొరకు, ఒకవేళ నీ భర్తను పట్టించుకొని అతని ఆత్మక్షేమం కొరకు ప్రార్థించేవారిగా మీరుండాలి. ఆత్మీయ క్షేమాన్ని విచారించకుండా పట్టించుకోని వారిగా ఉండమాకండి. అతనికి ఏ విధంగా అర్థమవుద్దో ఆ విధంగా అర్థమయ్యేలాగా మాట్లాడండి. భర్తతో కలిసి ప్రార్థన చేసింది యొఫ్తా భార్య. 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యొఫ్తా మిస్పాలో యెహోవా దేవుని సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు అని ఉంది కదా. యొఫ్తా తనకి ఎదురుగా ఉన్న ప్రతి సమస్యను కదిలిపోతున్నప్పుడు అతని భార్య సముదాయించి సహించిన వారు ఏలుదురు అని దేవుని మాటలు గుర్తు చేస్తూ ఉండేది. అంత మాత్రమే కాకుండా పలుసార్లు దేవుని సన్నిధికి భర్తను నడిపించింది. తన ఆవేదన అంతయు కూడా దేవునికే చెప్పుకోవాలి అని చెప్తూ ఉండేది. అట్లు భర్తకు దేవునితో సమాధాన పడే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ప్రార్థన పరిస్థితులు మార్చగలదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేది. 11వ అధ్యాయము 29వ వచనం చూస్తే, యొఫ్తా మీదకి దేవుని ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా తన భర్తను ప్రార్థనా శక్తి కలిగిన వానిగా చేయగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించింది. నిజంగా యొఫ్తా భార్య తెర అనుకుంది. ఏ రోజు కూడా తెర ముందుకు రాలేదు. కానీ యొఫ్తా అంత ఆవేశపరుడిని కూల్చేయడానికి ఎవరో తెలుసా? యొఫ్తా భార్య. మరి ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, ఏ టైం ఎంచుకుందో, నిజంగా ఏ విధంగా తన భర్తకు అర్థమవుద్ది అనుకుందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు శత్రువు ముందు నిలవలేని సమయంలో వారందరూ యొఫ్తాను తిరిగి తెచ్చుకోవడానికి ఊరోళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు తన యజమాని వెంట నుండి అపజయమును తీసుకున్నట్లుగానే ఇప్పుడు వచ్చిన న్యాయాధిపతి అధికారమందు ఆమె సంతోషిస్తుంది, ప్రభువుని స్తుతిస్తుంది. ఇప్పుడు అమ్మోనీయులపై జయం కొరకు తన భర్త దేవునికి మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడు? ఆ వాగ్దాన ప్రార్థన విని వారికి జయం అనుగ్రహించాడు. యొఫ్తా మొక్కుకున్న మొక్కుబడి మీకు తెలుసు. అమ్మోనీయుల మీద జయమిస్తే నా ఇంటిలో నుండి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి బలిగా అర్పిస్తాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమార్తె ఇంటి నుండి తండ్రిని గౌరవించడానికి ఎదురొచ్చింది. యొఫ్తా బహుగా కృంగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగదీసితివి అని తల్లడిల్లిపోయాడు. నేను యెహోవాకు మాట ఇచ్చాను, వెనుదీలేనని చెప్పాడు. కనుక ఈ సందిగ్ధతలో చాలా వేదనతో అన్నప్పుడు భర్తకు తోడుగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని వెనుదీయమాకండి తన భర్తకు చెప్తుంది. ఏమైతే మాట ఇచ్చారో కానివ్వండి. ఏ మాత్రం కూడా వెనక్కి తీస్తే మనకు దీవెన రాదండి. మాట ఇచ్చాం, దేవునికి ఇద్దామని మాట ఇచ్చాం, కానివ్వండి, వెనకాడమాకండి అని తన ఒక్క కుమార్తెను ఇవ్వడానికి కూడా భర్తకు సిద్ధహస్తమునే అందించింది. దేవుని మొక్కుబడి చెల్లించడానికి సహాయం చేసింది. నిజంగా యొఫ్తా భార్యని మాట్లాడాలి అంటే యొఫ్తా యొఫ్తాకి తెరవనకుండి నడిపించిన స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమార్తెని దేవునికి అర్పించడానికి వెనకాడలేదు అంటే వెనక భార్య ప్రోత్సాహం ఉంది. యొఫ్తా మొక్కుబడి విని దేవుడు యుద్ధములో జయమిచ్చాడు. తన కుమార్తెని దేవునికి బలిగా ఇవ్వవలసి ఉండగా తన భర్తను దయనపరచడమే కాకుండా బలికి దేవునికి సమర్పించడానికి తన ఒక్క కుమార్తెను కూడా సిద్ధపరిచింది. అచ్చం తన వలేనున్న తన కుమార్తెను బలించడానికి భర్త సిద్ధపడుతున్నప్పుడు తన కుమార్తెని ఏమాత్రం వెనతీయలేదు. ఆ యవనస్తురాలు స్థిరముగా దేవునికి అంకితంగా, ప్రియ దేవుని బిడలారా, అంకితం అయిపోయింది. నిజంగా యొఫ్తా భార్య పేరు, ఆమె చర్యలు స్పష్టంగా బైబిల్లో వ్రాయబడినప్పటికీ ఆమె ఒకవేళ భర్త విషయంలో గాని కుమార్తె విషయంలో గాని వెనక్కి లాగుంటే గనక యొఫ్తా గాని కుమార్తె గాని ముందుకు సాగేవాళ్ళు కాదు. యొఫ్తా భార్య మౌనంగా ఉండి భర్త న్యాయాధిపతిగా చేసే విషయంలో, అమ్మోనీయులను జయించే విషయంలో, కుమార్తెని దేవునికి బలి అర్పించే విషయంలో ఆమె మౌని హస్తము బహు చురుకుగా పనిచేసింది. నిజంగా ఈ స్త్రీ
భర్తతోనూ దేవునితోనూ కొనియాడబడిన స్త్రీ అని మనం ఏ సందేహము అక్కర్లేదు మాట్లాడుకోవడానికి. ప్రియ దేవుని బిడలారా, నిజంగా ఆ గొప్ప ఫ్యామిలీ ఇశ్రాయేలీయుల చరిత్రలో మిగిలిపోయారు. యొఫ్తా చేసిన త్యాగము ఎవ్వరు ఇశ్రాయేలు చరిత్రలో మరవలేని సంఘటన. తన కుమార్తె పెళ్ళిడికి వచ్చింది, తీసుకుని వెళ్ళి దేవునికి బలి అర్పించేశాడు. దాని వెనక భార్య ప్రోత్సాహం ఉందని గమనించాలి. కనుక ఈ రోజున నీ భర్త కాలు దూవుతూ ఉంటే, లేదా నీ భర్త కృంగిపోతూ ఉంటే, యొఫ్తా భార్యలాగా అతనితో మాట్లాడి దయనపరచండి. ఆవేశం కలిగిన మనిషిని కూడా కూల్చేసే విధంగా దేవుడు మీ మాటలు ఉంచాలి. రెచ్చగొట్టే మాటలు కాదు, కూల్చేసే మాటలు కావాలి. వాళ్ళంటే దేవుడికి ఇష్టం. కూల్చేసే విధంగా మృదువుగా నీ భర్తను కానీ, నీ కొడుకుని కానీ, లేదా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని బట్టి మీ ప్రక్క వారు కానీ ఎవరైనా ఆవేశపడితే చక్కగా సముదాయించండి. దేవుడు అట్టి ఆత్మని, అట్టి వరాన్ని దేవుడి మార్నింగ్ పురుషులకైనా స్త్రీలకైనా అనుగ్రహించి కుటుంబాలు, సమాజాలు, సంఘాలు కట్టేవారిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు యొఫ్తా భార్య గురించి విషయాలన్నీ రాయకపోయినా నిజంగా తన న్యాయాధిపతి అవడం వెనక, లేదా తన ఆవేశపడ్డాడు ఒక టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ లేపేయాలని నిజంగా ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసింది. కయ్యూను అలాగే చేసి దేశదిమ్మరైపోయాడు. ఆవేశపడద్దు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక నిదానంగా ఉండండి. దేవుడు ఒకరోజు అందరికీ న్యాయం తీరుస్తాడు. ఆ రోజు కొరకు కనిపెట్టండి. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మౌనంగా ఉండండి. అందుకే న్యాయాధిపతి అయ్యాడు. అందుకే ఆ అమ్మోని జయించగలిగాడు. అందుకే ఇచ్చిన మాట కోసం కూతుర్ని బలివ్వగలిగాడు. మీ దృష్టిలో పడ్డాడు. నిజంగా యొఫ్తాను బట్టి మీకు స్తోత్రం, యొఫ్తా భార్యను బట్టి మీకు స్తోత్రం, యొఫ్తా కూతురు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవిన ఆశీర్వదకరంగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.